హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పద్మలత కుఠి. ముందుంది పరీక్షల కాలం కాబట్టి విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ చదివిన వాళ్ళు కానీ, ఇంటర్ చదివిన వాళ్ళు కానీ, డిగ్రీ చదివిన వాళ్ళు కానీ, పీజీ చదివే వాళ్ళు కానీ, లేదా అంతకు పై చదువులు లేదా ఏదైనా పరీక్షలకి ఈవెన్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా కొన్ని స్ట్రాటజీస్ పాటించాలి. వాటిలో ముఖ్యమైన వాటి కోసం నేను ఈరోజు బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే గోల్ సెట్టింగ్ అండ్ విజన్. ఇందులోకి ఏంటి వస్తాయి చెప్పండి? లక్ష్యం అంటే ఏంటి? రెండోది అందులోని ఎందుకు అసలు లక్ష్యం అవసరం? అలాగే స్మార్ట్ గోల్ సెట్టింగ్ టూల్స్ ఏంటి? అలాగే గమ్యం లేకపోతే ప్రయాణము ఏంటి చెప్పండి? మీనింగ్లెస్. రెండో విభాగంలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే డిసిప్లిన్ అండ్ టైం మేనేజ్మెంట్. చాలా ఇంపార్టెంట్. చదువులో ఫోకస్ ఎలా పెంచాలి, మొబైల్ డిస్ట్రాక్షన్స్ని ఎలా తగ్గించుకోవాలి, స్టడీ ప్లాన్ని ఎలా తయారు చేసుకోవాలి. ఎందుకంటే స్టడీ మోర్ కాదు, స్టడీ స్మార్ట్ అని అంటారు. మూడో విభాగంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలాగా పెంచుకోవాలి, నమ్మకం ఎలా పెంచుకోవాలి, నీ మీద నీకు నమ్మకం. అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, అలాగే స్టేజ్ ఫియర్ అనేది ఎలా తగ్గించుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే ఫెయిల్యూర్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఫెయిల్యూర్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇందులోని ఎగ్జామ్ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలాగా హ్యాండిల్ చేయాలి. అలాగే ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఎందులో నా ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి ఒక విభాగంలో, ఎలా స్టార్ట్ చేయాలి జీవితాన్ని. అలాగే కంపారిజన్ ట్రాప్ నుండి ఎలా తప్పించుకోవాలి. ఇందులో ఏంటంటే నెక్స్ట్ది కమ్యూనికేషన్ అండ్ మైండ్ సెట్ అండి. పాజిటివ్ యాటిట్యూడ్ ఎలాగ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇంగ్లీష్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. అలాగే గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉండాలి. అలాగే ఎందుకంటే మైండ్ సెట్ మారితే మనిషే మారిపోతాడని అంటారు కదా. సో ఇవన్నీ నేను డీటెయిల్డ్గా చెప్పదలుచుకున్నాను. ముందు ఇవన్నీ మీలో ఉన్నాయా లేదా, మీకు ఇవన్నీ నేర్చుకోవాలని ఉందా లేదా అన్నది నాకు మెసేజ్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.